హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'దిల్ సేసు'. ఇప్పుడే మనం మెగాస్టార్ 'చిరు' సినిమా చూసొస్తున్నాను. నాకైతే అస్సలు నచ్చలేదండి మూవీ. కథలో కొత్తదనం లేదు. కథ చాలా రొటీన్‌గా ముందే గలిగే సీన్స్‌తో, సెకండ్ హాఫ్ అయితే ల్యాగ్ సీన్స్‌తో, స్టోరీలో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో గూడా ఇంపాక్ట్ ఇవ్వదు మనకి. ఎమోషనల్ హై పాయింట్స్ కూడా తగ్గిపోయాయి. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు ఒక 10 నిమిషాలు సినిమా స్టార్ట్ అయ్యాక కూడా. అసలు స్టోరీ ఏంటి? ఏం జరుగుతోంది? సరే వద్దు. నా బుర్రని పక్కన పెట్టేసి, ఆ డైరెక్టర్ బుర్రతో అన్న సినిమా చూద్దాము అన్నా కూడా, అబ్బే! అస్సలకి మధ్య మధ్యలో పాటలొస్తున్నాయి. వాటినన్నా కాసేపు చూసి ఎంజాయ్ చేద్దామా అంటే, ఆ పాటలు గూడా సగంలో కట్ చేసినట్టు మళ్ళీ ఎమోషనల్ సీనొచ్చేస్తది. పాట అయిపోతేనే అబ్బా! ఈ పాటతో కాస్త రిలాక్స్ అయ్యామనుకుంటే, మళ్ళీ ఇంకో పాటొచ్చేస్తది. మరీ ఇంకొకటి ఒక టీవీ సీరియల్‌ని మధ్య మధ్యలో పెట్టి దాన్ని చిరంజీవికి ఈ కనెక్ట్ చేస్తూ ఇంకా చెప్తే స్పాయిలర్స్ అవుతాయి గానీ, కథతో వెళ్ళిపోదాం అన్నట్టు చూషినా గానీ మధ్య మధ్యలో ఆ సాంగ్స్ ఏంటో, ఆ మోనో యాక్షన్స్ ఏమిటో, ఏదన్నా ఎమోషన్‌కి అన్నా ఎమోషనల్ సీన్స్ కన్నా కనెక్ట్ అయితామంటే అప్పుడే ఏడ్చేస్తారు, అప్పుడే నవ్వేస్తారు. అసలు ఏంటో నాకైతే ఏం అర్థం గాలేదు. చిరంజీవి గారు ఈ వయసులో బాగా ఇప్పటికీ సినిమాస్ వస్తున్నాయి. ఆయన్ని చూడగలుగుతున్నాము. ఒక జోష్‌తో వెళ్ళాం. ఆ జోషు మొత్తం ఈ పండగ కంటే ఘోరంగా నిరాశపరిచింది నాకు. అసలు సంక్రాంతికొస్తున్నాము అంటే బ్లాక్ బస్టర్స్ అవ్వనవసరం లేదు. కనీసం మనం ఒక 2, 3 అవర్స్‌లో అన్న వాళ్ళతో మనం కనెక్ట్ అయితే ఒక ఎమోషన్ మనకి ఈ సినిమా అనేది. ఆ ఎమోషన్‌కి మనం కనెక్ట్ అవ్వాలి. కాసేపు నవ్వుకోవాలి. అంతేగాని ఎంత చిరాకు తెప్పించిందంటే సినిమా అస్సలకి ఎలా వెళ్తోందో కూడా అర్థం కావట్లేదు. అమ్మో! నా వల్ల అయితే కాలేదు ఈ సినిమాని చూడడం. అన్నిటికి అనిల్ గారైతే అమ్మో! ఆయన క్రింజ్ కామెడీ నేను మామూలుగానే థియేటర్‌లో చూడను. ఓటీటీలో మాత్రమే చూస్తాను ఆయన మూవీస్. ఈసారి చిరంజీవి గారే అనేసి నేను థియేటర్‌కెళ్ళి ఆయన క్రింజ్ కామెడీని చూడాలనుకున్నా. నేనైతే ఈ సినిమాని ఎవరికీ రికమెండ్ చేయను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.